మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్టీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజ్ కార్మికుల్ని పూలమాలలు, శాల్వాలు, స్వీట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా తగరం మధురాజ్ మాట్లాడుతూ 1945 నవంబర్ 27, 28 తేదీల్లో జరిగిన 7వ సదస్సు కర్మాగారంలో చట్టం ప్రసూతి ప్రయోజనాల చట్టం 1943 నాటి చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు వివిధ స్థాయిల్లో అంబేద్కర్ చర్యలు చేపట్టారని తెలిపారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారని, బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. భారతదేశంలో కార్మిక చట్టాల్ని రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, పున్నం ముత్యాలు, ప్రశాంత్, శ్రీధర్, పోషణ్ దుర్గయ్య, శ్రీను, మల్లేష్, నాగరాజు, కోసం శేఖర్, ఆగయ్య, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చెన్నూరు యూనియన్ అధ్యక్షతన ఈరోజు చెన్నూరు పట్టణంలో ఘనంగా మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ ఐక్యంతో ఈరోజు అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ కార్మికులు రాసిన చట్టాల ప్రకారం ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా 1942లో 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 12 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి, బ్రిటన్ తరహాలో మన ఇండియాలో ఉండాలని చెప్పేసి 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ కార్మికుల సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 1942లో మొదలుకుంటే 1945లో ఈ చట్టము అమల్లోకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ ప్రకారము మనకు 12 గంటల నుంచి 8 గంటలు దినాము కావడానికి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాల ప్రకారమే ఈరోజు కార్మికుల విద్యా చట్టము, కార్మికుల మహిళా బాలల చట్టము, మహిళా విధోదన చట్టము ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారమే మనము ఈరోజు కార్మికులు ప్రతి కార్మికులు మేడే స్మరించుకొని